అంటున్నాడు ధూళి బూడిద. చూడండి, కాలిపోయిన బూడిద. కర్రగా ఉంటే ఉపయోగం లేదు. కర్రగా ఏమవ్వాలా? బూడిద వేస్తేమో తెగిలిపోతుంది. ధూళి ఎదిగా కంటికి కనపడదు. ధూళి కంటికి కనపడదు. సుడిగాలు వచ్చినప్పుడు, ఒక ఎర్రగాలు వచ్చినప్పుడు, పెద్దగాలు వచ్చినప్పుడు అమామత్తం వచ్చేస్తుంది ఆ దుమ్ము. కాబట్టి మనం దేనితో సమానులము అంటే దుమ్ముతో సమానులం, ధూళితో సమానులం. దానియేలు అంటున్నాడు, ఏమంటున్నాడు? దానియేలు కాడ వదిలిపెట్టుకట. కాబట్టి ధూళి పోసుకొని తల మీద ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయన ఉపవాసం ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఉపవాసము అలా ఉండటం ద్వారా దేవుడు ఆ ప్రార్థనకు శక్తి ఉంది. అందుకు ఆయన అలా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇంకేం చేస్తున్నాడు? ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరము చేసుకుంటుని. ఏంటికి నిబ్బరం? ఎందుకు ఆయన పదం వాడుతా ఉన్నాడు? ఏమక్క, ఎందుకు ఆయన పదం వాడుతా ఉన్నాడు? ప్రార్థన చేయడానికి ఎవరు అట్లా చేసుకోలే. ప్రార్థన చేయడానికి పరిగెత్తారు, ప్రార్థనలు వస్తారు, అన్ని గుడికలు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎందుకు ఆయన నా దేవుని ఎదుట ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట ఎందుకు నిబ్బరం? చెప్పండి, ఇప్పుడు చెప్పండి, అర్థమైందా? నేను ఎవరి ఎదుట చేస్తా ఉన్నాను? దేవుని ఎదుట. ఆయన ఎవరు? భయంకరుడకు దేవుడు. ఆయన ఎదుట నిలబడి ప్రార్థన చేయాలంటే, ఆయన ఎదుట మోకరించి ప్రార్థన చేయడం చాలా మందికి అలకన, సులువు. అర్థమైందండి? కొంతమంది అంటాం చూడు, మనుషులు కేర్ చేయరంట చూడు. దేవుని కూడా చాలా మంది ఏం చేయరు, ఏదో ఒక అలవాటు, కేర్ చేయనట్టుగా. ఆయన సన్నిధికి రావాలంటే, జీవము గల దేవుని సన్నిధిని కనబడాలంటే ఎంత సిద్ధపాటు, ఎంత క్రమశిక్షణ, ఎంత మంచి ప్రవర్తన. అందుకే దావీదు అంటున్నాడు, దానియేలు అంటున్నాడు, నేను దుమ్ము ధూళి బూడిద నెత్తి మీద పోసుకుంటున్నాను. అసలు నీ ఎదుట నిలబడి నేను ప్రార్థన చేయడానికి ఎంత మాత్రం నాకు ధైర్యం చాలట్లేదు. ఎవరన్నారు ఆ మాట? ఒక మాట చెప్పండి. శంకర్ ఏమన్నాడు? ఆకాశం తట్టు కన్నులెత్తి. చూడండి ఆ మాట, కన్నులెత్తుట రాసిన సువార్త. ధైర్యము ఎంత మంచి మాట మనం వదిలిపెడతా ఉంటాము. రాసిన సువార్తలో ఆయన చెప్పిన మాట ఏంటంటే చాలా మంచి మాట. ఆయన అంటూ వచ్చినాడు, నేను ప్రభా, మరి పరిచయుడు, ఆ తర్వాత మరి వాళ్ళెవరు, శంకరి, వారిద్దరు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఆయన అంటా ఉన్నాడు, 18వ అధ్యాయము 13వ వచనం. అయితే శంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా. కాబట్టి ధైర్యము చాలక, ఇప్పుడు దానియేలుకి ఏం చాలక? ధైర్యం. ఆయన సన్నిధిని నిలబడాలంటే, ఆయన ఎదుట నిలబడాలి అంటే ఎంత ధైర్యము, ఎంత ధైర్యం. ఆకాశం తట్టంటే ఆకాశంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. పరలోకపు దేవుడు ఆయన. భూలోకపు ఆ పరలోకంలో ఉంటేనే భూలోకం పరలోకాన్ని ఏం చేస్తా ఉన్నాడు? ఆయన పరిపాలిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దాని రండి. ఒకటి ఆయన గ్రహించాడు, రెండోది ఏం చేస్తా వచ్చినాడు? తగ్గించుకుంటా వచ్చినాడు. మూడోది ధూళి తలపై మీద పోసుకున్నాను, నేను ధూళి లాంటి వాడిని అని చెప్పాడు. ధూళికైనా ఒక ఆకారం ఉంది, కానీ నేను కూడా అందుకు పనికిరాను. కాబట్టి ఆయన దేవుడు గ్రహించినప్పుడు ఆయన పరిపూర్ణంగా తగ్గించుకొని ధూళితో సమానుడని కాను అనుకొని ఆయన ఉపవాసం ఉంటూ వచ్చినాడు. ఏముంటూ వచ్చినాడు? ఉపవాసం ఉంటూ వచ్చినాడు. దేనికోసం ఉంటూ వచ్చినాడు? ఉపవాసంలో ప్రాముఖ్యమైంది ప్రార్థన. ఏముండాలా? ప్రార్థన శక్తి ఉండాలి, బలం ఉండాలి. ప్రార్థనలు ఏముండాలా? శక్తి. ప్రార్థన శక్తి అనేది ప్రాముఖ్యమైనటువంటిది. ఆ ప్రార్థన శక్తి అర్థమైందండి. చేసినప్పుడు ఎట్టుండాలంటే, యాకోబు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఎఫెసీ పత్రిక
6వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 20వ వచనం.